హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోతున్నానంటే మహిళల కోసమే ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది చెప్తున్నానండి. ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే ప్రత్యేకించి చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలు. ఇప్పుడు వృశ్చిక రాశి మహిళలకి ఈ వారం అంతా ఎలా ఉందని చూద్దాం. అన్ని రంగాల్లో కూడా ఎలా ఉందని దాని గురించి మనం పరిశీలిద్దాం. ఫస్ట్ ఆరోగ్య రంగం చూద్దాం. ఆరోగ్య రంగం చూస్తే కుజుడు కేతు ప్రభావం వలన అలసట, హార్మోన్ సమస్యలు అనేది కలగవచ్చు. ఔషధ కషాయం, ధ్యానం ఇవన్నీ కూడా మీకు ఉపశమనాన్ని ఇస్తాయి. గురువారం నుండి మీకు శక్తి అనేది పెరుగుతుంది. డబ్బు విషయం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. ప్రయాణం, కుటుంబ ఖర్చులు అనేది వస్తాయి. ప్రమాదకర పెట్టుబడులు మీరు చేయకూడదు. మహిళ ద్వారా పొదుపు సూచన అనేది వస్తుంది. మీకు కుటుంబం, తల్లి లేదా మహిళా పెద్దవారు మీకు సలహా అనేది ఇస్తారు. పిల్లలు దానిపై శ్రద్ధ కోరుతారు. మృదువైన మాటలు కుటుంబ శాంతిని ఇస్తాయి. స్నేహితుల పరంగా చూస్తే స్నేహితులు రహస్యాన్ని చెప్పవచ్చు. అంటే మీ స్నేహితురాల్లో ఎవరైనా కూడా మీకు ఏదైనా రహస్యాన్ని అనేది చెప్పవచ్చు అనమాట. మహిళా స్నేహితురాలు సహాయం కోరవచ్చు. మహిళా స్నేహితురాలు మిమ్మల్ని వచ్చి ఏదైనా సహాయం కోరుతుంది. సమూహ సమావేశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార పరంగా చూస్తే వ్యాపార రంగంలో మీరు మెల్లగానే ముందుకనేది వెళ్తారు. మహిళా భాగస్వామి ధైర్యమైన ఆలోచనలు ఇస్తారు. ప్రమాదకర నిర్ణయాలు మీరు చేయవద్దు. పని, మహిళా అధికారి మిమ్మల్ని పరీక్షించవచ్చు. అప్పుడు మీరు శాంతంగా దానికి స్పందించాలి. శుక్రవారం నాడు మీరు దానికి ప్రశంసలు అనేది పొందుతారు. రాజకీయ పరంగా చూస్తే మహిళా నాయకురాలి మాటలు మీకు ప్రేరణని కలిగిస్తాయి. విద్య పరంగా చూస్తే మనోవిజ్ఞానం, గోప్య శాస్త్రాలు నేర్చుకోవడానికి ఇది మంచి వారం. మహిళా గురువు మీకు మార్గనిర్దేశంగా ఉంటారు. ఆధ్యాత్మికత, అనురాధ నక్షత్రంలో భక్తి, పూజ ఫలదాయకంగా ఉంటుంది. నువ్వుల నూనె దీపం వెలిగించడం చాలా చాలా ముఖ్యం. కళలు గోప్య సందేశాలని ఇస్తాయి. థ్యాంక్ యూ.